దివ్యమైన శివుని అవతరణ భారతావనియందు జరిగెను. దివ్యమైన శివుని అవతరణ భారతావనియందు జరిగెను. శివుడు అవనిలో అవతరించెను, ఆత్మజ్యోతిని వెలిగించెను. శివుడు అవనిలో అవతరించెను, ఆత్మజ్యోతిని వెలిగించెను. ఆత్మజాగరణతో ఆత్మలందరి అంధకారము తొలగిపోయే. దివ్యమైన శివుని అవతరణ భారతావనియందు జరిగెను. శివుని సమీపమునందు మనసుతో ఆత్మ ఉపవాసమాచరించి. శివుని సమీపమునందు మనసుతో ఆత్మ ఉపవాసమాచరించి. మాయని స్పృహలోని ఆత్మలు మేలుకొనెను భగవాను వాచతో. దివ్యమైన శివుని అవతరణ భారతావనియందు జరిగెను. సత్యగీతా భగవాను వాచతో మరల కృష్ణుని జన్మ జరుగును. సత్యగీతా భగవాను వాచతో మరల కృష్ణుని జన్మ జరుగును. పంచవికారాలంతరించును. శివుడే ఉద్భవించడంతో. దివ్యమైన శివుని అవతరణ